లడ్డూ సింగ్ సార్, మీకు కొరియర్ వచ్చింది. ఓహో, నా కోసం గిఫ్ట్. నా కోసం ఎవరో DVD ప్లేయర్ పంపించినట్టుంది. ఎజెక్ట్ బటన్ ని నేను నొక్కుతాను. సార్ ఏంటి సార్ ఇదంతా? నా పేరు మిస్టర్ పర్ఫెక్ట్, మీరు విని ఉంటారు కదా. నేను పేరు విన్నానయ్యా. కానిస్టేబుల్, వీడు దుర్మార్గుడు కదా. నా బ్రెయిన్ కంప్యూటర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. కంప్యూటర్ చెప్తేనే చేస్తుంది, కానీ నా బ్రెయిన్ చెప్పకుండానే చేస్తుంది. నేను ఏదైనా ఒక పని చేస్తే అందరికి చెప్పి చేస్తాను. సో విను, ఈ రోజు నేను వేదా సిటీ బ్యాంక్ ని దొంగిలించబోతున్నాను. నువ్వు వచ్చి దాన్ని ఆపుకో. బాగా ఆలోచించండి. నన్ను ఎలా అడ్డుకోవాలో బాగా ఆలోచించండి. నేను ఎలాగొస్తాను, ఎలా దొంగిలిస్తానని కూర్చుని ఆలోచించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్, టైం స్టార్ట్స్ నవ్వా? కానిస్టేబుల్, ఈ మిస్టర్ పర్ఫెక్ట్ చాలా డేంజరస్ అయిన మనిషి. అవును సార్. మనం ఇద్దరం కలిసి పట్టుకోలేము. వీన్ని పట్టుకోవడానికి హై లెవెల్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేయాలి. వీన్ని పట్టుకోవాలంటే టాప్ మోస్ట్ సెక్యూరిటీ కన్సల్టెంట్ ని పిలవాలి. నువ్వు కాన్ఫరెన్స్ హాల్లో సీక్రెట్ మీటింగ్ కి ఏర్పాట్లు చెయ్యి. వెళ్ళు. ఓకే సార్. ఎవరిని పిలుస్తారో ఏంటో. ఎంత త్వరగా రాగలవో వచ్చేసేయ్. వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సార్, వీళ్ళేనా మన హై లెవెల్ సెక్యూరిటీ టీం వాళ్ళు? కానిస్టేబుల్, మనకు సహాయం చేయడానికి ఇంకెవ్వరు వస్తారనుకున్నావు? ఇంతవరకు శివ వాడి స్నేహితులే కదా మనకు సహాయం చేశారు. మనకు కర్త అయినా సంకర్త అయినా వీళ్ళే కదా. లడ్డు సింగ్ సార్, ఇది వేదాస్ బ్యాంక్ యొక్క మోడల్. మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడికి రావాలనుకుంటే పైనుంచి రావాలి, లేదంటే అండర్ గ్రౌండ్ నుంచే రావాల్సి ఉంటుంది. ఇంకో దారి కూడా ఉంది, మామూలుగా రోడ్ సైడ్ లో కూడా రావచ్చు. అవును శివ, నేను కూడా నా డైరీలో ఇలాగే నోట్ చేసి ఉంచాను. బ్యాంక్ కి కింద ఎటువంటి పైపు కూడా లేదు, అందుకనే రోడ్డు వైపే రావాల్సి ఉంటుంది. లేకపోతే పైకి వచ్చి కిందకి దూకాలి. కాబట్టి పక్క బిల్డింగ్ లో కమాండోస్ ని మీరు నించోపెట్టండి. అంతేకాకుండా ఒక పాస్వర్డ్ ని కూడా మనం తయారు చేయాలి. ఆ పాస్వర్డ్ చెప్పే వాళ్ళే మన వ్యక్తి ఏంటి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏం చెప్పావు శివ? నేను కూడా ఇలాగే అసలు ఆలోచించాను తెలుసా. నా డైరీలో కూడా అలాగే రాసుకున్నాను. ఓకే లడ్డు సింగ్ సార్, మనం బ్యాంకులో ఉన్న పక్క బిల్డింగ్ నుంచి అన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉందాం. అలాగా మీరు అన్నిటినీ రెడీ చేయాలి. సార్, మీరు డైరీలో ఏం రాయలేదు కదా సార్? కానీ మీరు చెప్తున్నారు డైరీలో చాలా రాసుందని. కానిస్టేబుల్, నెమ్మదిగా మాట్లాడు, ఎవడైనా వింటాడు. ఇది పోలీసుల మర్యాదకు సంబంధించిన విషయం, సరేనా? మొయ్. అరే పోండి సార్, మీరు అస్సలు మారేలా లేరంటే. గాయ్స్, ఈ రోజు మనం చేసిన దొంగతనంతో మన దొంగతనం సెంచరీ కాబోతోంది. ఎందుకంటే మనం చేయబోతున్న దొంగతనం 100వ దొంగతనం కాబట్టి. సో లెట్స్ సెలబ్రేట్ అవర్ సెంచరీ విత్ ద బ్యాంక్. ఈ ఊర్లో ఉన్న బ్యాంకులన్నింటినీ మనం ఇప్పుడు దొంగతనం చేయబోతున్నాం. ఒక్క రూపాయి కూడా వదలకూడదు. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ పార్టీ. ఆల్రైట్? నా బుద్ధి కంప్యూటర్ కన్నా చాలా వేగంగా పనిచేస్తుంది. కంప్యూటర్ చెప్తేనే చేస్తుంది, కానీ నా బుర్ర చెప్పకుండానే చేస్తుంది. చూద్దాం మనల్ని ఎలాగ వీళ్ళు ఆపుతారో అని. లడ్డు సింగ్ సార్, నిజంగానే ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా పెట్టారు. లడ్డు సింగ్ మామూలుగా ఫేమస్ కాలేదు తెలుసా. లడ్డు సింగ్ సార్, మీరు వెంటనే ఎలక్ట్రిసిటీ బోర్డుకి కాల్ చేసి ఎవరినో ఒకరిని త్వరగా ఇక్కడికి రమ్మనండి. హలో, పవర్ హౌసా? అవును, చెప్పండి సార్. నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని మాట్లాడుతున్నాను. వేదా సిటీ బ్యాంకు దాని చుట్టుపక్కల ఏరియాలో కరెంటు పోయింది. త్వరగా ఎవరినైనా పంపించి సరి చేయండి, సరేనా? ఓకే సార్.
నేను వెంటనే మనుషుల్ని పంపిస్తాను. పాస్వర్డ్ చెప్పండి. పాస్వర్డ్ చెప్పకపోతే ఎవ్వరు అసలు లోపలికి రాలేరు. పాస్వర్డ్ చెప్తాను విను. అలాగే సార్, చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాల్సింది ఏంటంటే పెళ్లి మేడకి గంటని కట్టగలిగిన వారు ఎవరు, దానికి మేము జవాబు చెప్తాము. మేము అర్థమైంది సార్. పెళ్లి మెడలో అసలు గంట ఎవరు కడతారు? థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 3, నువ్వు ఇక్కడే ఉండు. నేను చెప్పిన తర్వాత స్విచ్ని ఆన్ చేసి తర్వాత పవర్ని ఆన్ చేయి. సార్, మేము ఈబీ నుంచి వస్తున్నాం. బ్యాంకులో కరెంటు పోయిందటగా. నా పేరు లడ్డూ సింగ్ మామూలుగా ఫేమస్ అవ్వలేదు. ఎవ్వరు ఇక్కడ నన్ను మోసం చేయలేరు. ముందు పాస్వర్డ్ చెప్పు. చెప్పు. పాస్వర్డ్? పెళ్లి మెడలో అసలు గంట ఎవరు కడతారో చెప్పండి. నేను కడతాను. లోపలికి రానివ్వండి, లోపలికి. ఈ పవర్ హౌస్ ఎలక్ట్రీషియన్స్ ఎందుకు బ్యాంక్ లోపలికి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేసుకున్నారు? ఒకవేళ ఎవరూ లోపలికి రాకూడదని మోసేశారో ఏమో. పర్ఫెక్ట్. ఇది చాలా పర్ఫెక్ట్ అయిన ప్లాన్. ఇక్కడ ఎవరికి సందేహం రాదు. సమయాన్ని వృధా చేయకండి. లాకర్ ఎక్కడుందో కనిపెట్టి వెంటనే దాంట్లో ఉన్న డబ్బుల్ని తీసేయండి. పని పూర్తయిన వెంటనే మనం బయలుదేరాలి. ఆ బ్యాంక్ ఫ్యూజ్ బాక్స్ కిందే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టార్చ్ లైట్స్ ఎందుకు అటు ఇటు కదులుతూ ఉన్నాయి? రేవా, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో. నాకు సందేహంగా ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్తాను. లడ్డు సింగ్ సార్, బ్యాంక్ లోపలికి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళెవరు ఎలక్ట్రీషియన్స్ కాదు. వాళ్ళే అసలైన దొంగలు. వాళ్ళు బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేయడం చూశాను. త్వరగా లోపలికి రండి. రేవా, బ్యాంక్ లోపలికి రాబర్స్ వచ్చేసారు. మీరు వెంటనే పవర్ హౌస్ కి వెళ్ళండి. అక్కడ వాళ్ళు తప్పకుండా మెయిన్ పవర్ ని ఆఫ్ చేసి ఉంటారు. ఓకే శివ. శివ, లోపల తాళం వేసేశారు. మేము కూడా పైనుంచే కిందికి రావాలి. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వస్తున్నావు. సరే, నేను ముందు లోపలికి వెళ్తాను. నేను ఏ దారిలో అయితే వెళ్తున్నానో మీరు కూడా నన్ను అలాగే ఫాలో చేసుకుంటూ రండి. హే, ఈ చిన్న పిల్లడు ఎవరో? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. ఈ రోజు మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది మిస్టర్ పర్ఫెక్ట్. ఒక చిన్న పిల్లాడి వల్ల మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. వెళ్ళితండి, పట్టుకోండి. రేవా, త్వరగా లైట్ ని ఆన్ చేయి. నేను లోపలికి వెళ్తున్నాను శివ. ఏం చేస్తున్నావు నువ్వు? శివ, నేను లోపలే ఉన్నాను. లేజర్ గన్తో షూట్ చేయడం వల్ల లోపల ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఓకే రేవా, నువ్వు జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేయ్. మీ వల్ల ఒక చిన్న పిల్లని కూడా పట్టుకోలేకపోతున్నారా? షేమ్ ఆన్ యు. మీరు పనిచేస్తున్నది మిస్టర్ పర్ఫెక్ట్ దగ్గర. మనమే ఒక బెస్ట్ టీమ్ అని అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గర మనం ఓడిపోకూడదు. ఆ అబ్బాయిని మీరు వదలకండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎవరది? ఎవరు నన్ను కొట్టింది? ఎవరు నన్ను కొట్టింది?